జీవితంలో ఒక్కోసారి మనం కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం కొత్తగా ఏదైనా చేద్దాము అని. కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయాల్ని అతిక్రమించడానికి అంగీకరించలేము. మనసులో పుట్టే ప్రశ్న ఒక్కటే, నలుగురు ఏమనుకుంటారో ఏమోనని, అపార్థం చేసుకుంటారేమోనని. ఇప్పుడు చెప్పండి నాకు, ఎవరి నలుగురు? మీరు జన్మించినప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారు? మీరు ఏదైనా కఠిన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఈ నలుగురు ఏమైపోయారు? వాళ్ళు ఏమైనా చేశారా, లేక మీకు ఎదురైన సమస్యల్ని మీరే పరిష్కరించుకున్నారా? ఆ నలుగురు గురించి ఆలోచించడం మానేస్తే మీరు మీ జీవితాన్ని అనుభవించగలరు. మీరు జీవితంలో చేయగల మంచిని 10 మందికి పంచడం ఎలాగో చూడండి. పరిస్థితి ఎదురు తిరిగితే పోరాడండి, అంతేగాని నలుగురు గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. ఒక్కటే ఆలోచించండి.